రామాయణం చివరి సమయంలో రాముడి చేతిలో రావణుడు హతమయ్యే స్థితిలో ఉండేటప్పుడు రావణుడికి ప్రాణం పోయే స్థితిలో రాముడికి కొన్ని ప్రశ్నలు వేస్తాడు రావణుడు. అంటే బుద్ధిలో నీకంటే గొప్పవాడిని, ధనంలో నీకంటే గొప్పవాడిని, బలంలో నీకంటే గొప్పవాడిని, నీకంటే సైన్యం నాకే అధికంగా ఉంది, నాకు బంగారం తాలూకా లంక ఒకటి కూడా ఉంది. అంటే అన్ని విధాలు రాజ్యంలో అన్ని విధాలు నీకంటే నేను గొప్పవాడిను, బలశాలిని నీకంటే, నీ శరీరం కంటే నా శరీరం 10 వంతులు పెద్దది, నాకు 10 తలలు కూడా ఉన్నాయి, అయినా నీ దగ్గర నేను ఓడిపోయాను, నీ చేతిలో నా ప్రాణం పోయింది అని రాముడిని అడుగుతాడు. ఎందుకు ప్రాణం పోయింది? ఇన్ని శక్తులు నా దగ్గర ఉండి కూడా నీ చేతిలో నేను ఓడిపోవడానికి కారణం ఏంటి అని రావణుడిని అడుగుతాడు. అప్పుడు రాముడు రావణునికి మరల ప్రశ్నిస్తాడు, ఎందుకు ఇలా జరిగిందని. అప్పుడు రావణుడు ఒకే ఒక్క మాట రాముడికి అంటాడు, నీ దగ్గర నిన్ను నమ్ముకుని ఉన్న తమ్ముడు నీతో తోడున్నాడు, కానీ నా దగ్గర నేను నమ్మిన నా తమ్ముడు నన్ను విడిచిపెట్టి నీ దగ్గరికి చేరిపోయాడు. అంటే నీకు తమ్ముడు ఉన్నాడు కాబట్టి నువ్వు నా పైన గెలిచావు, నా తమ్ముడు నన్ను విడిచిపెట్టేశాడు కాబట్టి నీ చేతిలో నా ప్రాణం పోతుంది. ఫ్రెండ్స్, దీన్ని బట్టి అర్థమేంటో తెలుసా? మన అన్నదమ్ములం ఎలా ఉండాలంటే చివరి సమయం వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉండాలి. ఎప్పుడైతే మధ్యలో వచ్చిన లేడీస్ మాటలు బట్టి కొంతమంది అన్నదమ్ముల బంధం అనేది విడిపోతుందో, ఆ బంధం విడిపోయిన బట్టే సమాజానికి మనం చులకనైపోతున్నాం. దయచేసి మనం అందరం కూడా, అంటే ఒక అమ్మ గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ రక్తాన్ని పంచుకునే అన్నదమ్ములు అందరం కూడా చివరి వరకు ఒకటై ఉండడం అనేది రామాయణం బట్టి నేర్చుకోండి. చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం. ఇట్లు మీ ధనంజయ్.